హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ రైతు ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చానండి. రైతులందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నానండి. నేను ఈరోజు విజయవాడ దగ్గరలోని మైలవరానికి అయితే వచ్చానండి. ఇక్కడ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్లో ఎర్రచందనం మొక్కలు పెంచుతున్నారు. నిజానికి ఎర్రచందనం అనేది మన తెలుగు రాష్ట్రాలలో మన ఏపీలో పండడం నిజంగా మన అదృష్టం అని చెప్పచ్చండి. సౌత్ ఇండియాలోనే 192 దేశాలలో ఎక్కడా పండనటువంటి ఎర్రచందనం ఓన్లీ మన ఏపీలో మాత్రమే పండుతుంది. నిజం చెప్పాలంటే మనకు ఇది నల్లమల్ల అడవుల్లోనే ఫేమస్ అండి. ఇంత ఫేమస్ అవడానికి కూడా ఒక ముఖ్యంగా అందరూ నానుడు ఏంటంటే, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠం వీడి ఏడుకొండల పైన స్వయంగా వెలిసినప్పుడు తన వెంట తెచ్చుకున్న అతి విలువైన వాటిలో ఎర్రచందనం ఒకటని వకుశ పురాణం చెబుతుంది. అందుకే ఎర్రచందనాన్ని దేవతా వృక్షం అంటారు. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా తను అనుకూలంగా మలుచుకుని రాళ్లల్లో రాతి నేలల్లో రసాయనాలను గ్రహించి ఏపుగా పెరిగే వృక్షం ఎర్రచందనం అండి. మరెక్కడా పండనటువంటి మొక్క ఏపీలో మన తెలుగు రాష్ట్రంలో మాత్రమే శేషాచల నల్లమల్ల అటవీ ప్రాంతాలలో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా అడవుల్లో ఎర్రచందనం పెరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు కాలాంతరం మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సైంటిస్టులు చాలా డెవలప్ అయ్యి మన ఏపీలో తప్ప ఎక్కడా పండని ఈ ఎర్రచందనం ఇంకా వేరే ఏ ఏ జిల్లాలలో పండుతుంది అనే దానికి సైంటిస్టులు చాలా విధాలుగా అన్ని రకాల టెస్టు చేసి తర్వాత మనకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకే ఎర్రచందనాన్ని ప్రపంచ దేశాలలో విపరీతమైన గిరాకీ ఉందండి వీటికి. అందువలన ప్రభుత్వం వారు ఎర్రచందనంపై నిషేధం ఎత్తివేశారు. నిజానికి నిషేధం అండి, ఎర్రచందనం పెంచడం కానీ అమ్మడం కానీ ఇది చాలా వరకు గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు. మనకు ఎక్కడి నుంచి వచ్చైనా మన శేషాచల అడవుల్లో ఏదైనా ఎర్రచందనం దొంగలించినా కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాంటిది ఎర్రచందనంపై నిషేధం ఎత్తివేసి ఎర్రచందనం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీర్ఘకాలిక పంటగా సాగు చేయుటకు రైతులకు సబ్సిడీలు మార్గదర్శకాలు ఇస్తూ వీళ్ళు మనకు కోచింగ్ ఇచ్చి ఎలా దీన్ని డెవలప్ చేసుకోవాలో చెప్పారండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఈ వెంచర్లో చెట్లు అయితే హైబ్రిడ్ విధంగా, అంటే మనకు అడవుల్లో వాటర్ ఉండదు, చెట్లు గ్రోత్ కూడా అవుతాయి కానీ ఇంత గ్రోత్ ఉండదండి. ఇప్పుడు నేను వచ్చిన ప్రజెంట్ ఈ తోటలో 4 సంవత్సరాలు అయిందంట ఈ అగ్రికల్చర్ ఫామ్లో ఇవి చెట్లు వేసి. చూడండి ఎంత స్ట్రాంగ్గా చెట్లు అనేది పెరిగాయో మీకే తెలుస్తుంది కదా. ఇవి వచ్చేసి మనకు 12 సంవత్సరాల వరకు పెట్టుకొని గవర్నమెంట్ వారిచే పర్మిషన్ తీసుకొని ఇవి కనుక మనం సేల్ చేయగలిగితే మనకు ఎకరానికి లక్షల్లో ఆదాయం ఉంటుంది. ఖర్చులు చాలా తక్కువ అండి. ఫస్ట్ ఒక 4 సంవత్సరాలు మాత్రమే వీటికి మనము నీళ్లు సప్లై కానీ అన్నీ కూడా డ్రిప్పు సహాయంతో. చూడండి ఇది వచ్చేసి న్యూగా 1 మంత్ అయిందంట. అంతా కూడా చూడండి ఇట్లా డ్రిప్ వేసేసారు. వీళ్ళు ఇక్కడ 20 ఎకరాలలో వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్లోనే పెట్టారండి. చాలామంది రైతులు బీడు భూములు రాళ్ళు గుట్టలు ఉన్నటివి అసలు బోర్ల కిందనే వ్యవసాయం గిట్టుబాటు లేదని చాలామంది చేయట్లేదు. ఇదైతే ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి మెయింటెనెన్స్ చేసుకోగలిగితే దీర్ఘకాలికంగా ఆదాయం అయితే ఉండదండి. కొంచెం ఖర్చులు వస్తూ ఉంటాయి, పెట్టుకోగలము, మేము ఇన్వెస్ట్మెంట్ చేయగలము అంటే తక్కువ ఇన్వెస్ట్మెంటే. ఎర్నింగ్ మాత్రము ఒక 10 సంవత్సరాలు పైనే వెయిట్ చేసి మా భూములు బీళ్ళు ఉన్నాయి మేము పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పటికైనా కానీ ఆదాయం ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత లేదు 20 సంవత్సరాలు మన ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతామండి. అలా గనక చేసుకున్నట్టయితే మంచి ఆదాయం ఉంటుంది. దీనికి ఇప్పుడు అన్ని విధాలుగా మనకు గవర్నమెంట్ కూడా సబ్సిడీలు అనేది ఇస్తుందండి, రైతులకు సబ్సిడీ ఇస్తుంది. అలాగే కొంతమంది ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా భాగస్వాములు అయ్యి ఆర్థికంగా లాభపడాలనే సంకల్పంతో వీళ్ళు కొంతమంది కార్పొరేట్ కంపెనీలు ఇలా ల్యాండ్స్లో కూడా వేసి గజం ఇంత రేటు, మామూలుగా 100 గజాలకు ఒక 10 చెట్లు పెంచిస్తాము ఇలా మార్కెటింగ్ చేస్తున్నారండి.
అదే మనము రైతులం చాలామంది నీళ్లు లేవనో వ్యవసాయంలో గిట్టలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటే మనకు దీంట్లో ఆదాయం అనేది చాలా ఎక్కువ ఆదాయం ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఎర్రచందనం అంటే ఒక కల్ప, దీంతో ఏవైనా ఫర్నిచర్ చేయించుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయనేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇవి ఇతర దేశాలలో అంటే ఇప్పుడు చైనా, జపాను, ఇండోనేషియా, మలేషియా, నేపాల్ ఇలాంటి అనేక దేశాలలో ఎర్రచందనంతో తయారైన దేవతామూర్తుల విగ్రహాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం ఎర్రచందనం ఖరీదు సుమారుగా టన్ వచ్చేసి మంచి క్వాలిటీతో కూడుకున్నదైతే మనకు 2 కోట్ల వరకు ఉందంట అండి. కొంచెం 3 రకాలుగా ఉంటుందంట. 90 లక్షలు, 1.5 కోటి, 2 కోట్ల వరకు కూడా వాల్యుయేషన్ అయితే ఉంటుందంట. మన భూమిలో పండే క్వాలిటీని బట్టి క్వాలిటీ టెస్ట్ చేస్తారంట. ఇది ఒకసారి చెట్లు వేసామంటే గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. మీలో చాలామందికి బీడు భూములు ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ఆఫీస్లో అప్రోచ్ అవ్వండి. గవర్నమెంట్ ద్వారా మీరు పర్మిషన్ తీసుకొచ్చుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంటే మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నర్సరీలు ఉంటాయండి. అక్కడ నుండే మొక్కలను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు పెంచుకోవచ్చండి. పర్మిషన్ లేకుండా ఈ చెట్లను పూడ్చకూడదు, పర్మిషన్ లేకుండా ఈ చెట్లను అమ్మకూడదు. ఇదొకటి దృష్టిలో పెట్టుకొని మీరు బీడు భూమి అనేది లేకుండా చేసుకుంటే ఫ్యూచర్లో బంగారు భవిష్యత్తేనండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఏఆర్ రైతు ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చెట్లు వచ్చేసి 4 ఇయర్స్ ఎర్రచందనం మొక్కలండి. చూడండి ఎంత ఏపుగా చెట్లు అయితే ఎంత బలంగా ఉన్నాయో. ఈ మొక్క అట్లా మనము పైన చెక్క తీస్తుంటే కూడా రెడ్గా కనిపిస్తుందండి కలర్ అయితే.